మేడం మీ హస్బెండ్ ఇచ్చిన కంప్లైంట్ మేము ప్రపోజ్ చూపించాను తప్ప ఎక్కడ దిగజాడను. ఇంకో మాట, మీరు విజయసాయి రెడ్డి గారి గురించి పదే పదే చాటింగ్ లో మీ హస్బెండ్ చెప్పారని చెప్పారు కదా. మేడం మీకు సుభాష్ గారితో ఉండటం వాళ్ళ వైఫ్ యాక్సెప్ట్ చేసింది. ఆవిడ కూడా ఏదో కంప్లైంట్ పెట్టిందన్న సమాచారం. ఎందుకు వచ్చాడు? ఎప్పుడైతే ఆయన పోయేసేసి డిపార్ట్మెంట్ ఎలక్ట్రిక్ రోజు కూడా నేను ఏం మార్పు నాకు తెలియదు అసలు
ఆన్ చేసేయలేదు ఇంకొక కమిషన్ కాంట్రాక్టర్ ని పంపిస్తాను అనేసి ఇప్పుడైతే బెటర్ గా ఇది మిక్సింగ్ కాంటెక్స్ లో స్టైల్ పొజిషన్ కాకుండా ప్రైమరీ అప్రోచ్ పోలీస్ స్టేషన్ కాబట్టి ఎందుకంటే నాకు అప్పటికి బెటర్ సో దట్ నేను బెటర్ అంతవరకు మీరు ఎందుకు అడగలేదంటే నాకు ఇంకా సంబంధం అవ్వలేదు కాబట్టి ఎందుకు అడుగుతున్నానంటే అక్కడికి ఎవరు లేదు అక్కడ సంపాదనంగా ఆ 30 కోట్లు కూడా విజయసాయి రెడ్డి గారు ఆయన దగ్గర నుంచి నాకు వస్తాయని ఆశతో ఖచ్చితంగా ఆయనే రాశారు ప్రతి చాటింగ్ లో కూడా విజయసాయి రెడ్డి గారి పేరే రాశారు ఆయన నా పిల్లలు ఉన్నారు సార్ దేనికి రాశారు నేను ఆల్రెడీ మేము ఇద్దరు కూడా ఇచ్చారు సార్ మేడం అల్టిమేట్ గా 30 crores This is job to the division. The job is నేను ఇలాంటి డిపార్ట్మెంట్ ప్రభుత్వమైన డిపార్ట్మెంట్ ఒక అనలిటికల్ పర్సన్ ఎలా ఉంచారు అనేది ఆ డబ్బా 80% కరెక్ట్ వాళ్ళకి కావాలి అంటే వాళ్ళు ఒక లెటర్ ద్వారా తీసుకొని స్కాన్ చేసుకొని మళ్ళీ వాళ్ళ కాపీ మాత్రమే ఇస్తాం కొంతమంది తప్పు రాస్తామమ్మ మరి ఎలా అంటారు ఇక్కడ ప్యూర్ గా నాకు తెలిసి నేను చెప్తాను కమిషన్ గారి దగ్గర కమిషన్ గారు క్లియర్ గా చెప్పారు ఇది ఈ మ్యాట్రిమోనియల్ నేను కోపిస్తాను వెంటనే అతను అడిషనల్ కమిషన్ దగ్గరికి వెళ్ళారు ఆయన చెప్పాలనుకుంటే రిటర్న్ అందుకే రిటర్న్ ఇచ్చారనేసి నాకు వేరే వాళ్ళు కానీ ఎవరు ఇచ్చినా సరే డిపార్ట్మెంట్ నుంచి బయటకు వద్దు దానిగా నేను కింద యాక్షన్ అడుగుతాను ఖచ్చితంగా సైబర్ దగ్గర ఇవ్వండి ఎందుకంటే ఆ లెటర్ ని అలా బయటికి ఇష్యూ చేయడం అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ సెక్టర్ కి రూల్స్ కి అగైనెస్ట్ ఎందుకంటే మీరు అనొచ్చు ఎన్నో వస్తుంది ఆర్డర్ కాపీస్ ఆర్డర్ కాపీ ఎప్పుడు వస్తుందంటే ఆఫ్టర్ డిజిటల్ సైడ్ ఒక కమిషనర్ డిజిటల్ సైడ్ అయిపోయిన తర్వాతనే ఆర్డర్ కాపీ వస్తుంది కానీ మీకు ఎవరో సరే ఆకంటే ముందు ఎక్కువగా ఆర్డర్స్ తెచ్చుకోగా అడిషనల్ కమిషనర్ కి ఇచ్చారని అడ్రస్ కమిషన్ చేస్తారు కమిషనర్ తీసుకోలేదు అడిషనల్ కమిషనర్ గారు ఇచ్చారని ఆయన ప్రతి ఇష్యూ ఉంటే ఖచ్చితంగా ఇవ్వాలి జుడిషియరీ ఫస్ట్ జుడిషియరీ ఎందుకంటే ఆల్రెడీ ఒక జుడిషియరీ మనం పై చేస్తున్నాం మళ్ళీ అదే మీరు ఆ లెటర్ పూర్తిగా చదివితే ముందే ఎలాంటి దేవాదాయ శాఖలో ఇంట్లో లేదో అమ్మా అనలిటికల్ పర్సన్స్ అలా ప్రైవసీ రైట్స్ తీసుకుని చావన్నా నేను చచ్చిన నా చావుకి కారణం ఎవరైతే ఎడ్యుకేషన్ చేశారో వాళ్ళే ఉంటారు నా బిడ్డకి వాళ్ళే రెస్పాన్సిబుల్ ఎందుకంటే తెలిసిన వాళ్ళకి తెలియదు ఫ్రెండ్స్ జాబ్ లో చాలా అంటే చాలా జాలీగా పనిచేస్తున్నారు
అందరూ ఎంప్లాయీస్ కూడా నేను వెళ్తున్నా కూడా ఏది ఖర్చు వస్తానో ఏంటి అన్న భయంతో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏ ఆఫీసర్స్ ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోవాలి. గవర్నమెంట్ ఉంటే ఏ గవర్నమెంట్ అనేది వాళ్ళకి గవర్నమెంట్ ఆఫీసర్కి సంబంధం ఉండదు. ఇప్పుడు మళ్ళీ రీఇన్స్టేట్ చేస్తారు. మళ్ళీ నేను ఒక దగ్గరికి ఆఫీసర్ గా పోవాలి. అక్కడ లోకల్ పర్సన్స్ ఎందుకు చేయాలి కదా నేను లేదు నేను మీకు చెయ్యను అని అంటాను. నేను రిక్రూట్మెంట్ గవర్నమెంట్ అంతేగాని పొలిటికల్ పార్టీస్ తో అని మీరు విజయవాడకి వచ్చినప్పుడు నన్ను హోటల్ సెక్స్ పార్టిసిపేట్ అది కూడా నేను డిపార్ట్మెంట్కి వెళ్ళొచ్చిన తర్వాత నన్ను మెంటల్ గా హరాస్ చేస్తున్నారు అని చేస్తారు. ఇంత మొత్తంలో ఇదంతా స్టోరీ నేను కోర్టు ద్వారా వెళ్ళవచ్చు. ఎందుకంటే నేను కూడా ఒక లీగల్ గా ఒక అడ్వకేట్ని, నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్. సో అందు గురించి నేను ఎందుకు అతని క్రిమినల్ కేసు ఎప్పుడు ఫైల్ చేయలేదంటే నాకు ఆల్రెడీ విడాకుల పాత్ర ప్రాసెస్ చేస్తాడు. ఎందుకు ప్రాసెస్ చేస్తాడంటే 498 సెక్షన్ 498 క్రిమినల్ అఫెన్స్ ఫర్ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ లో మీకు అందరికీ కూడా తెలుస్తుంది. అది అంటే ఒకసారి ఫైల్ అయిపోతే 80% పాస్పోర్ట్ రాదు, 80% వీసా కూడా రాదు. కాబట్టి ఆయన ముందుకు వచ్చి ఆయననే ఆ ప్రాసెస్ ఇస్తాడు. ఎందుకంటే ఆయన అమెరికా పోవాలి కాబట్టి. ఈ అమెరికా పోయింది కూడా అది నేను కంపల్సరీ సెకండ్ గవర్నమెంట్ నేను కూడా చెప్పగలుగుతాను. ఎలా పోతాను ఇండియన్ గవర్నమెంట్ ఒక మనిషిగా 2 కోట్లు పెడుతుంది, పెట్టి చదివించి పంపిస్తుంది. పోయి చదువుకుని వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి రోజు ఆ 2 ఉద్యోగం చేయాలి. అది ఓన్లీ బిలో పవర్టీ లైన్కి అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు. అంటే ఇంత హరాస్మెంట్ చేస్తున్నారు. హరాస్మెంట్ అడుగుతాను. కొట్టి నా ఒళ్ళు ఒడ్డు పడిపోయింది. అలా చేసిన ఆశలకి నేను ఇంకా బాగా ఉంటాను. అప్పటికే కడుపుతున్నప్పుడు కూడా కొట్టాను. ఏది నేను ఎందుకుంటాను కడుపుతున్నప్పుడు చెప్పిన నేను కావాలంటే నేను ఉంటానంటే మీకోసం పిల్లలు ఉండేందుకు నాకు బాధ్యత కాబట్టి ఎందుకంటే ఇంత కొట్టండి ఇంత కొట్ట కాదు పిల్లలు ఆ స్విచ్ బాక్స్ ఇక్కడ పడుకుంటే తెలుసా మీకు మరి ఎట్లా మాట్లాడతారు ఎలా ఇది సాధ్యం? ఇదే సార్ ఎంత పెద్ద మనిషి మరి ఆయన వయసుకి రావిస్తే నాకు తేడా లేదు. అన్నిసార్లు భయపెట్టి అసలు నేను ఇక్కడే ఉన్నాను, లోపలనే ఉన్నాను. సస్పెన్షన్ ఆకుండా క్లియర్ మెన్షన్ చేస్తున్నాడు. నేను కమిషనర్కి మెసేజ్ పెట్టినా, సార్ రిటర్న్ చూసుకునే దానికి పోవాలి సార్ అది సార్ మెసేజ్ అరగంట పర్మిషన్ అయితే సార్కి మెసేజ్ పెట్టాను. సస్పెన్షన్ లో కూడా నేను సార్కి పర్మిషన్ అయితే మెసేజ్ పెట్టాను. ఇది మేబీ ఫోటోషూట్ చేస్తాను కదా అది నాకు ఇంకా బర్త్డే పార్టీ మా అత్తమ్మ వారు మా అందరం కలిసి కొంచెం కేక్ సర్వని తర్వాత ఫీలింగ్ అన్ని చేస్తాము. మేమిద్దరు ఫోటో ఫైల్ చేస్తున్నాం కదా కాపీ. మా అడ్వకేట్ గారు సతీష్ కుమార్ గారు విశాఖపట్నంలో ఉంటారండి. కావాలంటే దానివల్ల మాట్లాడచ్చు ఫైల్ అన్నారు. ఆ నంబర్ కూడా అయినా నంబర్ కూడా చెప్తాను మీకు కావాలి అని ఆర్డర్ డిగ్రీ అప్పుడు ఇస్తాను అని కూడా రాశాడు. తర్వాత పిల్లలు జుడిషియల్ కస్టడీ గురించి రాశారు. ఒక పాప నేర్చుకునే కదా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ ఇద్దరు మగ పిల్లలు కాబట్టి ఇద్దరు ఉంటాయి కాబట్టి ఇద్దరిని ఒక చోట పెట్టాను. నా డిమాండ్ అదే ఉన్నాయి. నేను డిమాండ్ చేసిన తర్వాత పిల్లల కోసం ఒకటి ఇద్దరు కూడా ఒకే చోట ఉండాలని డిమాండ్ చేశారు. పార్టీస్ ఈ రెండింటి వల్ల వస్తున్నాను. మనం మ్యారేజ్ రిజాల్వ్ చేస్తున్నాము. నువ్వు నీ ఇష్టం వచ్చిన లైఫ్ లో నువ్వుగా నేను రాశాను. ఈ పర్సనల్ లైఫ్ నువ్వు చూసుకొని నేను ఏం చేశాను and doctor to submit that and I submit this to your office. Okay. నేను అభినయ్ కోసం అడిగాను. రోజు ఏమని అమ్మో రోజు వాళ్ళ మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాము. ఇప్పుడు మేము ఆ లీగల్ బేబీని వదిలేసేదాన్ని వర్తిస్తున్నాం అంత గొప్ప ప్రేమ చూపించవద్దు. ఇప్పుడు మేము ఆ లీగల్ బేబీని వదిలిపెట్టే వరకు నేను వదిలిపెట్టే
సారీ టు సే దిస్ కానీ చెప్పాలి ఆ పిల్లలంతా కొడుకు చాలు ఇంకొకసారి నాకు చెప్పాలి ఇది మనం పని సత్యం నేను కావాలంటే చూసుకోండి 2016లో మీసోలో నాకు లోపల పత్రం రాసిచ్చిన పత్రం ఏంటి ఇందులో క్లియర్ ఎంతమంది పిల్లలు ఉంటారు ఆ పిల్లలకి ఏంటి ఆ తర్వాత ఆయన ఎప్పటి వరకు నాకు ఏంటో తప్పిస్తానన్నారు అంతే రాసుకుంటారు ఇది ఆయన నాకు రాసిచ్చిన పత్రం ఇలాంటి పత్రమే ఆయన దగ్గర ఉంటుంది నేను రాసిచ్చింది ఇందులో ఇరువురు కలిసి తరచుగా గొడవలు పడుకుంటున్నా పలుమార్లు పిల్లలు పంచాయతీలో చెప్పిన ఎలాంటి ప్రయోజనం లేనందున ఈ దినం అంటే డిసెంబర్ 23 ఇద్దరు పిల్లల గురించి రాసినాము ఆ ఇద్దరు పిల్లల్లో ఒక బిడ్డ ఆయన ఒక బిడ్డ నేను చూసుకోలేదు ఇద్దరు ఒకే చోట చెప్పేదాన్ని కూడా తరగతి వరకు మా అమ్మ పాడుతున్నారు ఇప్పుడు నాకు హైదరాబాద్ నేను వేరే చోట చూస్తే ఏంటంటే హైదరాబాద్ నేను అంత కమ్యూనికేషన్ అనేది కేవలం పిల్లల కోసం మాత్రమే అదంతా కూడా కమ్యూనికేషన్ ఇచ్చాను దానికి నాకు 30 లక్షలు ఇస్తానని కూడా రాశారు 3 సంవత్సరాలు ఈ పత్రం ఇచ్చిన 3 సంవత్సరాలకు 30 లక్షలు ఇస్తానని కూడా ఇది మాట్లాడారు ఇక నేను ఏం చేసుకున్నాను విడాకులతో ఆయన రాసిచ్చినట్టు ఏం నేను ఇంకా చూసుకుంటున్నాను ఆయన ఏమి లేదు పిల్లల్ని చూసుకున్నా కష్టపడి చదువుకున్నా ఉద్యోగానికి వచ్చిన అన్ని చేసిన వచ్చారంటే అదే అతని దగ్గర ఎంత ఫ్లూయెంట్ మెంటాలిటీ ఉంటే దాంట్లో నాకు బిడ్డలుగా తెలిసి ఆడబిడ్డలు అంటే ఒకసారి నేను చూడండి విషయంలో నాకు ఫ్రీగా మాట్లాడే హక్కు లేదా నాకు గవర్నమెంట్ ఆఫీసర్ అంటే మేము అలాగే ఉండిపోవాలా మేము మాట్లాడాము కదా అటు కట్టుల కింద నాకు ప్రైవసీ లేదా ఇది మదర్ మోహన్ ఇచ్చిన కంప్లైంట్ మీ అందరి దగ్గర ఉంది ఈ కంప్లైంట్ లో వారికి ఎంత మందిగా ఉంటుందనేసి రాశారు ఇది సరే జగన్ సుమై చెట్టు డాక్టర్ సుభాష్ ఇంతమందికే రాశారు సిగ్గుగా లేదా పిల్లలకి ఒక తల్లికి సిగ్గుగా లేదా ప్యూర్లీ క్యారెక్టర్ సస్పెన్షన్ కాదు నేను వచ్చినట్టు ఆడపిల్లలు లేదు నేను అమ్మాయి ఏమైనా తెచ్చుకొని వెళ్ళిపోతాను నా బిడ్డకి పెళ్లి చేయాల్సింది నేను ఇంత ఎలిగేషన్ వేశాను మీరు ఏమైనా పెళ్లి పోవాలంటే ఎట్లా పోవాలి నేను గవర్నమెంట్ ఎట్లా ఛాన్స్ చేయాలి అని కలరులో ఒక చిన్న మాట అడిగాను ఎంతో మంది మీడియా ఉండేటప్పటికి లాస్ట్ దర్శనం చూశారు చక్కగా చీర కట్టుకొని ఉద్యోగం చేస్తాం ఎందుకంటే ఏం చేస్తామండి మేము ఇప్పుడైనా నేను నమ్మి ఏదైతే మాట్లాడాడో అదంతా కూడా ఒక్కసారి కనీసం ఉంటే ఏదైనా ఉంటే పులిషన్కి నేను అప్రోచ్ అవుతాను నాకు పర్సనల్ ఏమైనా ఇష్యూ ఉంటే సార్తో నేను అప్రోచ్ అవుతాను నుంచి ఏం కోరుకోవచ్చు అట్లీస్ట్ ఉద్యోగానికి ఒక వేరే ఊళ్ళో చూసి ఒక అమ్మాయి ఇక్కడ పనిచేస్తుందనే తీర్చాను సార్ సో హ్యాపీ ఫర్ దట్ సార్ కనీసం నా వినడానికైనా వెరీ హ్యాపీ టు ఆల్ నేను క్రిస్టియన్లోకి మార్చాలని నీ ట్రైనింగ్ అని పెట్టాడు నేను జాబ్ చేయకుండా నేను దగ్గర పెద్దలాగా ఉండాలని నీ కోరిక అని పెట్టాడు నాకు ఫ్రీ పెట్టుకొని నీకు కోపం అని పెట్టాడు ఓకే ప్రూవ్ పెట్టాను if you pay in the give us these calls if you pay 30 crores I will leave you but not Subash doctor అంటే నాకు చూసుకున్న వస్తా డాక్టర్ it's for sure completely and of you and gifts and demanding for 10 crores as compensation for the damage you did to my life how much you are ready to pay if all leave my life and want to start new life I know you must definitely discuss all into these and trading the life because of your mental behavior. I know you will get a lot of benefit to Subash. That is up to you and I don't care also. You all get it up for my life. I know what you are saying. And I
if you submit that, I know what to do and how to put your life in order. And totally open person. I open to the public as well illegal way. I don't know who is the author, whether yes, I really whether it is Subash and the doctor in my face. There is no knowledge. ఇక్కడ illegal behavior రాశారు సార్ అండ్ ఎక్కువ కొంతమంది మీడియా వాళ్ళు కూడా అక్రమ సంతానాలు రాశారు. అక్రమ సంతానం honorable high court it's in any relationship like already and any relationship ఒక baby కానీ ఆ baby ఎడ్యుకేట్ చేయగలరు జడ్జిమెంట్ చెప్పేసి మీరు అక్రమ baby అని ఎలా ఉంటారు అతను మీకు తెలుసు కదా ఇప్పుడు నో కదా ఆ baby ఒక బిడ్డకి చనిపోయినా మదర్ ఊపిలో ఉన్నప్పటి నుంచే అంటే తల్లి పొట్టలో ఉన్నప్పటి నుంచే ఫిక్స్ వస్తాయి. అందుకే ఇలా అబార్షన్ చేసుకుంటే చాలా క్రిమినల్ కేసెస్ ఫైల్ చేస్తారు. అంటే ఈ రెండు ప్రకారంగా నేను కట్టుకున్నప్పుడు మీరు చంపేయాలని ఉద్దేశం కదా. ఎలా మీరు ఎలా హెచ్ఎండివి ఎలా చెప్తారు ఏం తప్పు చేసి నాకు చేయండి